భారత్తో ద్వేషం పాకిస్తాన్కి ఎప్పుడూ నష్టమే చేస్తుంది. 1970లో జరిగిన యుద్ధం తర్వాత తూర్పు పాకిస్తాన్ విడిపోయింది. బంగ్లాదేశ్ పేరుతో ప్రపంచ పటంపై మరో ప్రత్యేక దేశం ఆవిర్భవించింది. ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తలున్న నేపథ్యంలో పాకిస్తాన్కు మరో షాక్ తగిలింది. బలూచ్ తిరుగుబాటుదారులు విజృంభించారు. పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ విడిపోయింది. బలూచిస్తాన్ పేరుతో మరో కొత్త దేశం ఆవిర్భవించింది. నాటికి పాకిస్తాన్లో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉండేవి. విభజన తర్వాత బంగాల్ ప్రాంతం నుంచి పాకిస్తాన్కు వెళ్లిన ముస్లింలందరూ తూర్పు ప్రాంతంలో సెటిల్ అయ్యారు. తూర్పు పాకిస్తాన్ తమ నివాసంగా మార్చుకున్నారు ఈ బెంగాలీ ముస్లింలు. అయితే పాకిస్తాన్ రాజకీయాల్లో పెత్తనమంతా పశ్చిమ ప్రాంతం నాయకులదే ఉండేది. రాజకీయాల్లో అలాగే సైన్యంలోనూ పశ్చిమ ప్రాంతం నేతల హవానే నడిచేది. తూర్పు పాకిస్తాన్ పట్ల పశ్చిమ పాకిస్తాన్ నేతలు మొదటి నుంచి వివక్షతతో వ్యవహరించారు. ఒక మాటలో చెప్పాలంటే తూర్పు పాకిస్తాన్ నిర్లక్ష్యం చేశారు. దీంతో తూర్పు పాకిస్తాన్లో అభివృద్ధి అనేది ఏమాత్రం జరగలేదు. పైపెచ్చు తూర్పు పాకిస్తాన్ మెజార్టీ ప్రజలు బెంగాలీ మాట్లాడుతారు. కాగా పశ్చిమ పాకిస్తాన్ వాసులు ఉర్దూ మాట్లాడుతారు. దీంతో బెంగాలీ మాట్లాడే తూర్పు పాకిస్తాన్ ప్రజల పట్ల చిన్నచూపుతో వ్యవహరించేవారు ఇస్లామాబాద్ పాలకులు. పాకిస్తాన్ రాజకీయ నాయకత్వం తమ పట్ల చూపుతున్న వివక్షతను తూర్పు పాకిస్తాన్ ప్రజలు సహించలేకపోయారు. పాకిస్తాన్ నాయకత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. అప్పట్లో తూర్పు పాకిస్తాన్ ప్రజల పోరాటానికి షేక్ ముజిబూర్ రెహమాన్ నాయకత్వం వహించారు. అయితే తూర్పు పాకిస్తాన్ ప్రజల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి ఇస్లామాబాద్ పాలకులు ప్రయత్నించారు. కాగా తూర్పు పాకిస్తాన్ ప్రజల కష్టాలు చూసి అప్పటి భారత ప్రధాని ఇందిర చలించిపోయారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా తూర్పు పాకిస్తాన్ను ఆదుకోవాలని డిసైడ్ అయ్యారు. షేక్ ముజిబూర్ రెహమాన్కు భారత ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ పాలకులపై భారత్ పోరాడింది. అంతిమంగా తూర్పు పాకిస్తాన్ ప్రజల కల నిజమయ్యింది. పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ విడిపోయింది. బంగ్లాదేశ్ పేరుతో ప్రపంచ పటంపై ఒక ప్రత్యేక దేశం ఆవిర్భవించింది. ఇక బలూచిస్తాన్ విషయానికి వద్దాం. వాస్తవానికి బలూచిస్తాన్ పాకిస్తాన్లోనే ఓ రాష్ట్రం. విస్తీర్ణంలో చిన్నదైన బలూచ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఖనిజాలున్నాయి. అంతేకాదు పాకిస్తాన్ ఆర్థిక అవసరాలను కూడా బలూచ్ ప్రాంత ఖనిజ సంపదే తీరుస్తుంటుంది. అయితే బలూచిస్తాన్ను ఇస్లామాబాద్ నిర్లక్ష్యం చేసింది. దీంతో ఇస్లామాబాద్ పాలకులపై బలూచ్ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోయారు. బలూచ్లో క్రమక్రమంగా వేర్పాటు ఉద్యమాలు మొదలయ్యాయి. అయితే ఈ ఉద్యమాలను పాకిస్తాన్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసింది. వేర్పాటు ఉద్యమాల్లో యాక్టివ్గా ఉన్న అనేక మంది నాయకులను జైళ్లకు పంపించింది. వారిపై లేనిపోని కేసులు పెట్టింది. దీంతో వేర్పాటువాద ఉద్యమానికి అండగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పుట్టుకొచ్చింది. వాస్తవానికి ఇదో మిలిటెంట్ సంస్థ. బలూచ్ ప్రజల తరపున పాకిస్తాన్ సైనికులతో పోరాటం చేస్తుంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. భారత్ దెబ్బతో పాకిస్తాన్ విలువిల్లాడుతున్న సమయంలో బలూచ్ తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. బలూచిస్తాన్ను ఒక స్వతంత్ర దేశమంటూ ప్రకటించుకున్నారు. నూతన ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామంటూ ఒక వీడియో కూడా విడుదల చేశారు బలూచ్ తిరుగుబాటుదారులు.